క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దేవుని మహాకృపను బట్టి ప్రతిదినం ఒక అధ్యాయంలో నుండి అనేక సంగతులను ధ్యానించేదానికి ప్రభు మనకిస్తున్నటువంటి కృపను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ దినం సామెతలు 18వ అధ్యాయం 10వ వాక్యం నేను చదువుతున్నాను. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు మనం వింటున్నప్పుడు ఎదురుగా ఉన్నటువంటి పామరులకు, చిన్నపిల్లలకు అందరికీ అర్థమయ్యే రీతిలో సాధారణమైనటువంటి ఉదాహరణలు, వారి ఎదురుగా ఉన్నటువంటి సముద్రాన్ని, చేపలను, ఆకాశ పక్షులను లేదా పొలములను ఉదహరిస్తూ చక్కగా వారికి బోధ చేసేవాడు. అటువంటి మాటలే దావీదు చెప్పినటువంటి స్తోత్ర గీతములలో కూడా మనం గుర్తించగలుగుతాం. మీరు కీర్తన 18వ అధ్యాయంలో చూడండి, మొదటి 2 వచనాలు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. కొన్ని యుద్ధములో ఉపయోగించేటువంటి అద్భుతకరమైనటువంటి ఆయుధాలైతే మరికొన్ని ఆధారం చేసుకుని ఆపత్కాలంలో పరిగెత్తి సురక్షితంగా దాక్కునేటువంటి స్థలాలు. పాతకాలంలో శత్రువు యొక్క చేతి నుండి తప్పించబడేదానికి, శత్రువు యొక్క రాకను గుర్తించేదానికి ఆయా పట్టణాల్లో ఓ బలమైనటువంటి ప్రాకారాలని, అలాగే ఆ ప్రాకారం పైనటువంటి ఒక ఎత్తైనటువంటి టవర్స్ని కలిగి ఉండేవారు. అక్కడి నుంచి వస్తున్న శత్రువును సులువుగా పసిగట్టేదానికి లేదా శత్రువు చేతి నుంచి తప్పించుకోవడానికి ఒక చక్కటి ఆశ్రయంగా, తాను రాజు గనక ఈ విషయాలని తనకు తెలుసు గనక దేవుని ఆ స్థానంలో పెడుతూ మాట్లాడుతున్నాడు. మీరు కొన్ని కవితలు చదవండి, కొన్ని పాటలు వినండి. అయితే అందులో కొన్ని అనుభవాల నుంచి పుడుతూ ఉంటాయి, మరికొన్ని ఊహించి వారి ఊహల్లో నుంచి బయటకు వచ్చి మరికొన్ని ఉంటాయి. ఇక్కడ దేవుని పైన దావీదు కవితలు చెప్పట్లేదు, ఏదో ఊహించి రాయట్లేదు. సమూయేలు 2వ గ్రంథంలోకి రండి, 22వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో యెహోవా తనను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాకు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. ఇదిగో అతడు ఇట్లా అంటున్నాడు, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైనటువంటి యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించను. అయితే దావీదు మాటల్లో ఎక్కువగా వినపడే ఒక పదం ఏంటంటే, దేవుడైన యెహోవాకు సంబంధించి ఆశ్రయము, ఆశ్రయము అంటుంటాడు. ఈ మాట కాస్త మనకు అర్థం కావడానికి యెహోషువ గ్రంథంలోకి మనం వెళ్ళాలి. 20వ అధ్యాయంలో దేవుడైనటువంటి యెహోవా యెహోషువకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, తెలియకయే పొరపాటున ఎవరికైనా హాని చేసి లేదా చంపేసినటువంటి వ్యక్తి పారిపోయి ప్రతిహత్య చేయబడకుండా తను తాను భద్రపరుచుకునే దానికి మీరు ఆశ్రయపురాలను నిర్మించాలని. యెహోషువ 20వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మీరు చూస్తే 6 ఆశ్రయపురాలు మనకు కనబడతాయి. వారు నఫ్తాలీల మన్యములో గలిలయలో కెదెషును, ఎఫ్రామీల మన్యమందలు శెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోను, ఈ 3 ఆశ్రయపురాలు. అలాగే తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికోనొద్ద రూబేను గోత్రం మధ్యలో బెసెరు, అలాగే గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, ఇక మనష్షీయుల గోత్రముల నుండి బాషాన్లోని గోలానును, ఇలాగా 6 ఆశ్రయపురాలు యెహోషువ నిర్మించాడు. వీటిని సిటీస్ ఆఫ్ రిఫ్యూజ్ అంటాం. ఒకడు పొరపాటున తెలియకయే ఇతరులకు హాని చేసిన లేదా తద్వారా ఇతరులు మరణించిన, నష్టపోయిన వాని యొక్క మనుషులు, కుటుంబ సభ్యులు ఇతనికి ప్రతిహత్య చేయకుండా ఇతడు పరిగెత్తి వెళ్ళి ఆశ్రయపురంలో చేరాలి. తీర్పు కొరకు సమాజం ఎదుట అతడు నిలబెట్టే దినం వరకు లేదా యాజకుడు మరణించేంత వరకు అతడు అక్కడ ఉండాలి. ఈ రోజుల్లో ఏదైనా ఒక పొరపాటు జరిగితేనే వెంటనే న్యాయస్థానంలో ప్రవేశపెడితే వారిని రిమాండ్కి పంపుతారే, అలాగన. అయితే దావీదు ఎక్కువ మార్లు దేవుని ఆశ్రయంగా, ఆశ్రయపురంగా, ఉన్నత దుర్గంగా పిలుస్తూ వచ్చాడు. అయితే దావీదు ఒక్క ఊరియా విషయంలో తప్ప దేవుడు చెప్పిన సాక్ష్యం ఇది. ఉద్దేశపూర్వకంగా తాను ఎప్పుడు యుద్ధాలు చేయలేదు, కుట్రలు పని ఎవరికి అతడు హాని చేయలేదు. కేవలం నిర్నిమిత్తంగా శత్రువులు తనను తరుముతూ ఉండగా తను తాను కాపాడేందుకు చేసేటువంటి యుద్ధాలు, అలాగే శత్రువు బారిన నుండి తను తప్పించుకోవడానికి దేవుని సన్నిధికి పరిగెత్తుతున్నటువంటి వైన.
భౌతికంగా గుహలోనో లేదా మరొక దేశానికో మరొక ప్రాంతానికో దావీదు పారిపోయినట్టు అనిపించినా అతడు పరిగెత్తేది దేవుని సన్నిధికే. ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. సత్యమును ఆచరించే నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మొదటి వచనం కూడా మనం చూడాలి. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. కేవలం ఇది యెరూషలేము గురించి రాయబడుతుందా? అలాగైతే ఆ పట్టణాన్ని ఎవరు పాడు చేయలేదా? మన బలమైన పట్టణము ఆయనే. రక్షణ ప్రాకారముగా కలిగినటువంటి పట్టణం, పునాదులు కలిగిన పట్టణం, నీతిమంతుడు పరిగెత్తి సురక్షితంగా దాక్కునేటువంటి పరిశుద్ధమైన పట్టణం. ఒక విశ్వాసికి ఎదురవుతున్నటువంటి శ్రమలు, సమస్యలు. కీర్తన 91 మీరు చూడండి, ఒక పెద్ద లిస్ట్ రాయబడింది, 3 నుంచి 6 వచనాలు. ఒకటేమో వేటగాని ఉరి, రెండవది నాశనకరమైన తెగులు, ఇక రాత్రివేళ కలుగు భయం, పగటి వేళ ఎగురు బాణం, చీకట్లో సంచరించేటువంటి తెగులు, మధ్యాహ్నమందు పాడు చేసేటువంటి రోగం. వీటన్నిటికీ జవాబు 2వ వచనం, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్మిన నా దేవుడు. దావీదును శత్రువు తరిమినట్టే నిత్యము అపవాదైనటువంటి సాతాను, ఎవని మృంగాలని విశ్వాసులను వాడు తరుముతూ ఉంటాడు. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 44వ వచనంలో ప్రభు చెబుతున్నాడు, వాడు నరహంతకుడు అని. వాడు హత్య చేయడానికే వస్తాడు, ఆధ్యాత్మికంగా మనల్ని చంపేసేదానికి, నిత్య నరకాగ్నిలోకి త్రోసేసేదానికి. పౌలు కూడా రోమిలతో మాట్లాడుతున్నప్పుడు 7వ అధ్యాయం 11, 12 వచనాలు అంటాడు, పాపం అనేది ఆజ్ఞను హేతుగా చేసుకొని నన్ను చంపుతుంది అని. మరి ఈ శత్రువు బారి నుండి నన్ను తప్పించగలవాడెవడు? ఐ నీడ్ టు రన్ టు మై సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రతి ఆపదలో ఆయనే నీకు ఆశ్రయం, ప్రతి పాపములో ఆయనే నీకు రక్షణ. పాపమును మనపై ఆపాదించి మనకు హాని చేయాలని మనం తరుముతున్నటువంటి ఈ శత్రువు చేతుల నుంచి తప్పించబడేదానికి యేసుక్రీస్తు అనే ఆశ్రయపురమును, బలమైనటువంటి దుర్గమును మనము ఆశ్రయించుదుము గాక. క్రీస్తు రాకడ పర్యంతము ఆయన మిమ్మల్ని భద్రము చేయును గాక. కృప మీకు తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ.